తాము చనిపోతే పిల్లలు ఏమైపోతారు అనుకున్నారో ఏమో, పిల్లలను కూడా చంపి వాళ్ళు ఉరి వేసుకున్నారు. కడుపుని పుట్టిన పిల్లలకు విషం ఇచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లే వరకు చూశారు. గుండెను రాయి చేసుకొని గొంతు నిలిమి చంపేశారు. ఆ తర్వాత ఇద్దరు చెరొక గదిలో ఉరి వేసుకొని మరణించారు. డబ్బు లేకపోతే, ఉద్యోగం లేకపోతే చావే పరిష్కారమా? హైదరాబాద్ హబ్సిగూడలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. పిల్లల్ని చంపి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులిద్దరూ చెరో గదిలో ఫ్యాన్కు ఊరేసుకుని సూసైడ్కు పాల్పడ్డారు. కుటుంబం బలవన్మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మొకురాల గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి, కవిత దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరంతా హబ్సిగూడలో నివాసముంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డి ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీ లెక్చరర్ గా పనిచేశారు. అయితే 6 నెలలుగా ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కూతురు శ్రీత, కుమారుడు విశ్వాన్ రెడ్డిని చంపి భార్య కవితతో కలిసి సూసైడ్ చేసుకున్నారు చంద్రశేఖర్ రెడ్డి. కూతురు శ్రీతారెడ్డి 9వ తరగతి, కుమారుడు విశ్వాన్ రెడ్డి 5వ తరగతి చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. వారు అపస్మారక స్థితిలో ఉండగా గొంతు నులిమి చంపి తరువాత ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖలో ఆర్థిక ఇబ్బందులే కారణమని రాశారు చంద్రశేఖర్. గత 21నే వీరు చనిపోవాలని ఓసారి ప్రయత్నించారు. కానీ ఆ రోజు తమ ఆలోచనను విరమించుకున్నా నిన్న దాన్ని అమలు చేశారు. ముందు పిల్లలు చంపి మంచంపై పడుకోబెట్టారు. ఆ తరువాత దంపతులిద్దరూ చెరో గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఊరేసుకున్నారు. వీరి స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మొకురాకుల గ్రామమని, లెక్చరర్ వృత్తి నిమిత్తం చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్ వచ్చి హబ్సిగూడలో స్థిరపడ్డారని పోలీసులు తెలిపారు. వీరి కుమార్తె శ్రీతారెడ్డి అబిడ్స్లోని ఫిడ్జ్ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. ఆమె క్లాసులో టాపర్గా తోటి విద్యార్థులు చెబుతున్నారు. కుమారుడు విశ్వాన్ రెడ్డి కూడా బాగా చదువుతాడని అంటున్నారు. అతడు జాన్సన్ స్కూల్లో 5th క్లాస్ చదువుతున్నాడు. విషాద వార్తను తెలుసుకున్న చంద్రశేఖర్ రెడ్డి, కవిత కుటుంబ సభ్యులు పరుగున హబ్సిగూడకు చేరుకున్నారు. చనిపోయిన నలుగురిని చూసి తట్టుకోలేక గుండెలవిసేలా రోధించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే తాము చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాశారని ఏసీపీ రాజేందర్ తెలిపారు. ఇంట్లో 2 లేఖలు దొరికాయని వివరించారు. కాగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం హైదరాబాద్లో కలకలం రేపింది.